నాకు మా అన్న అంటే ప్రాణం. ఆడికి నువ్వు నచ్చలే కాబట్టి నువ్వు నన్ను మర్చిపో. బుజ్జమ్మ అట్లా నాకు బుజ్జమ్మ, నాకు నువ్వంటే పానం. నీకోసం ఏదైనా చేస్తా. నువ్వు అడుగు, నేను చేస్తా. ఏది అన్న పేరు రాయి చూస్తా. పెద్ద పెద్ద మాటలు. బుజ్జమ్మ ఆగు. అది కాకు నీకేమన్నాడు కదా. పొయ్య బావిలో దొంకు చూస్తా. దూకను బుజ్జమ్మ, నాకు నీళ్ళంటే భయం. ఎచ్చి పోరా. అరే అదే బుజ్జమ్మ. నువ్వు శంకర్ గాని ఇంట్లో 2 కిలోలు జొన్నలు కొట్టేసినందుకు గాను ఆనికి 3 కిలోలు ఇస్తున్నా. దానికి బదులు 4 ఏళ్ళు నీ కొడుకుని నా ఇంట్లో పనిలో పెట్టాలా. ఇద్దరికీ న్యాయం చేసిన. 2, 3, 4 కథ. ఇట్రా రా. రై కూసో, ఇటు కూసో. మీ అందరికీ ఒక కథ చెప్తా, వినుండ్రి. కుంకర జాతి అని ఒక అరుదైన పక్షి జాతి ఉండేది. కాలక్రమేణా అన్ని పక్షులు చనిపోయి ఒక 5 పక్షులు మాత్రమే మిగిలినాయి. ఈ 5 పక్షులు తన జాతిని కాపాడుకోనికి ఒక ఖండం నుంచి ఇంకో ఖండం ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒకవైపు గమ్యం చూస్తే ఖండాంతరాల దూరం, ఇంకోవైపు వాటి అస్తిత్వం. వీటన్నిటికీ భయపడి ఖండాంతర ప్రయాణం వద్దనుకున్నాయి. కానీ దాంట్లో నుండి ఒక పక్షి ఏదైతే అదైతుందని పోదామని నిర్ణయించుకుంది. కొండల్ని దాటింది, ఎడారులను దాటింది, సముద్రాలను కూడా దాటేసింది. ఇంకొంత సమయంలో చేరిపోతుందనగా పడేలమని తుపాకీతో కాల్చాడు. అప్పుడు ఏమైంది పటేలా? చచ్చిపోయింది. అది కాల్చింది ఎవడో కాదు, నేను. ఈ కథలో నీతేంది? ఏదో పీకుదామని బయలుదేరిన పక్షి సచ్చింది. దాన్ని నమ్మిపోకుండా మిగతా పక్షులు ఆగిపోయినాయి చూడు, అవి బతికినాయి. ఆ పక్షులేవో కాదు, ఇల్లే. నువ్వు మొత్తుకుంటే సస్తావు తప్ప నీ మాట వినేటోడు ఎవ్వరు లేడీడా. పటేల్కి కావాల్సినట్టు చేసిపోయిండు, కానీ బుజ్జమ్మకి కావాల్సిన వాళ్ళ అన్న చేయలేకపోయిండు. బుజ్జమ్మకి లగ్గం పెట్టిండు. అది తెలిసి నా గుండె వాళ్ళినంత పని అయింది. ఏదైతే కలిగిందని సీదా లగ్గంలో కొరికినా. చెప్తుంది నీకేరా? చెప్తున్నా నిన్నేరా ఈడేం పనరా? ఎందుకు వచ్చినాడు వీడికి? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు నాకు తెలుసు బుజ్జమ్మా. పిచ్చి గిట్లా లేచిందా? ఇష్టం లేకపోతే ఎందుకు కూర్చుంటానేనాడా? లేదు బుజ్జమ్మా, ఇష్టం లేకుండా కూర్చున్నావు నాకు తెలుసు పక్కా. అరే పోరా, నీకు దండం పెడతా. అన్నా ఆ ఒంటి మీద ఒక్క దెబ్బ పడా మంచిగుండ చెప్తున్నా. 5 నిమిషాల్లో పెళ్లి పెట్టుకొని ఇంతకీ పంచాయతీ ఏందే? ఏందే? నిజమేరా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ రోజు నేనేం అడిగినా చేస్తాను కదా, ఇప్పుడు అడుగుతున్నా, చేస్తావా? ఇండి కొట్టు. ఏంది ఈ పిచ్చోడా? నన్ను కొట్టేది ఈ పిచ్చోడా? ఏమ్రా నన్ను కొడతావురా? కొట్రా 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 చూస్తా. కొట్రా పిచ్చోడా.
చేసుకొని చూడు బుజ్జమ్మ, పిచ్చోనో మంచోనో నీకే తెలుస్తుంది. చెల్లె అన్నా అది నిన్ను కొడితే నేను తట్టుకోలేని చెప్తున్నా. ఇడిచేయి. నానా నాన్న ఎందుకు నాన్న ఊరందరు దీన్ని మొక్కుతూ ఉంటారు? ఇది బాలమ్మ పుట్టేలు బిడ్డ. గత 12 సంవత్సరాలుగా బాలమ్మ జాతర కోసం ఊరంతా దీన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇంకొక 2 నెలలు కాపాడి బాలమ్మ కర్పిస్తే ఊర్లో కష్టాలన్నీ తీరిపోతాయి. నాన్న ఆ పొట్టేలు ఎక్కడన్నా తప్పిపోతే? అందుకే ఆ పొట్టేలు మెల్ల గంట బిడ్డ. మరి ఆ గంట తీసుకుని ఎవరన్నా పారిపోతే? ఆ గంట సప్పుడుకి ఏడున్నా మన దగ్గర గుర్కుంటూ వస్తుంది బిడ్డ. మహిమ ఇదంతా మహిమ గలది కాబట్టి దీన్ని ఏం కోరుకున్నది అవుతుందని ఊర్లో వాళ్ళందరూ నమ్మకం బిడ్డ. మరి నువ్వేం కోరుకున్నావు నాన్న? నేనేం కోరుకుంటా బిడ్డ, నువ్వు చదువుకోవాలని కోరుకున్నా అంతే. మా నాన్న నన్ను చిన్నప్పుడు చదివిద్దామని మస్తు అనుకుండు, కానీ కాలే. కనీసం నిన్నైనా చదివించుకొని మా నాయన కోరిక తీర్చుకుంటా. బిడ్డ నువ్వు చదువుకుంటావా? హ? దా. ఏం బా బాలం ఏం చెప్పిందా మర్చిపోయినావా? లేనిపోయిన ఆశలు రేపుతున్నావు కోడలికి. ఏ దేవత కూడా చదువుకోద్దని చెప్పచ్చు సీనా. ఇదంతా ఆడుగుట్టించింది. పట్టేలతో పోలు సరిపోలే, ఊరంతా పెట్టుకుంటారా ఇంకా? బాలం మాగ్నే కట్టుబడితే బతకని సరే మిమ్మల్ని. ఆ క్షణం నాకు గుర్తొచ్చింది ఒక్కరే. సారి గది గపదాప రిగ పద సాని. అయ్యా రేయ్ అయ్యా దూరం దూరం దూరం. పిచ్చి పెట్టిందా నీకు? ఎవడా నువ్వు? అయ్యా నా బిడ్డకు జర చదువు చెప్పండి అయ్యా. పిచ్చా నీకు? పక్క జరగ. అయ్యా అయ్యా అంత మాట అనకండి అయ్యా. మీరేమడిగినా చేస్తానయ్యా. ఇది ఒక్కటి మాత్రం నాకు చేసి పెట్టండి అయ్యా. మీ కాలు మొత్తం బిడ్డ. నువ్వు కూడా మొక్కు. లే పక్కూరికెళ్ళి చదువుకోవచ్చు కదా. మమ్మల్ని ఏ ఊర్లో బళ్ళకి రానియరయ్యా. లేరా లే చెప్తా కదా. ఏం కాలేగా? పటేలకు తెలిస్తే ఆడు ఊక్కోడు, నువ్వేమో నన్ను వదిలేటట్టు లేవా? ఏం చేస్తుంటారా నువ్వు? అయ్యాక బైరాన్ అడవిలా గొర్రెలు కాస్తుంటానయ్యా. అవురా, అడవిలో అడవి తేనెటీగలు పెట్టేస్తేనే కమ్మగా ఉంటదంట కదరా. ఆహా, పటేల్ పిల్లలు బడిలో మాట్లాడేటప్పుడు విన్నా. అయ్యా గా తేనె తీసుకొస్తావు నా కోసం? చెప్పరా. తెస్తానయ్యా. మొన్న బిడ్డ చదువు చెప్తా, నువ్వుతే చెప్తా. సారి గరి గపదా అయ్యా తేనె తీసుకొస్తానయ్యా. గపదా